1. The lungs of our planet. అమెజాన్ అరణ్యం ప్రపంచ ఆక్సిజన్లో దాదాపు 20% ఉత్పత్తి చేస్తుంది. 9 దేశాలపై విస్తరించిన ఈ అరణ్యం భూమి శ్వాసించే వ్యవస్థలాంటిది. కార్బన్ డయాక్సైడ్ను గ్రహించి జీవాన్ని కాపాడే స్వచ్ఛమైన గాలిని విడుదల చేస్తుంది. ప్రతి ఆకు, ప్రతి ఎత్తైన చెట్టు భూమి వాతావరణాన్ని సమతుల్యం చేసే మహాజీవజాలానికి భాగం. ఇది సాధారణ అరణ్యం కాదు. ప్రతి క్షణం నిశ్శబ్దంగా మన జీవనాన్ని నిలబెడుతుంది. ఫ్యాక్ట్ 2. A self-made rain machine. అమెజాన్ కేవలం వర్షం పొందదు, అది వర్షాన్ని సృష్టిస్తుంది. ఎవాపోట్రాన్స్పిరేషన్ అనే ప్రక్రియలో బిలియన్లాది చెట్లు గాలిలో తేమ విడదీస్తాయి. అవే మేఘాలుగా మారి తిరిగి వర్షంగా పడతాయి. ఈ చక్రం అంత శక్తివంతమైనది కాబట్టి దక్షిణ అమెరికా మొత్తం వాతావరణాన్ని ప్రభావితం చేస్తుంది. అరణ్యం లేకపోతే వాన కూడా ఉండదు. పచ్చటి జీవం ఎండిపోయిన నిశ్శబ్దంగా మారిపోతుంది. ఫ్యాక్ట్ 3. A world of hidden life. అమెజాన్లో భూమిపై తెలిసిన ప్రతి 10 జాతుల్లో ఒక్కటి జీవిస్తుంది. రంగురంగుల విషబాణ కప్పలు, ఘోరమైన జాగ్వార్లు, ప్రతి ఆకు కింద దాగి ఉన్న వేలాది పురుగులు. ఈ అరణ్యం నిజమైన జీవపుట్టినిల్లు. ప్రతి సంవత్సరం కొత్త జాతులు కనిపిస్తూనే ఉన్నాయి. అంటే ఇప్పటికీ ప్రకృతిలో ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయని నిరూపిస్తుంది. ఫ్యాక్ట్ 4. A forest under fire. ప్రతి సంవత్సరం వేలాది అగ్ని ప్రమాదాలు అమెజాన్లో చెలరేగుతాయి. వాటిలో చాలా మనుషులే వ్యవసాయ భూముల కోసం వెలిగిస్తారు. మిలియన్ల ఏళ్లలో ప్రకృతి నిర్మించిన అరణ్యం కొన్ని రోజుల అగ్నిలో నశించిపోతుంది. ప్రతి అగ్నితో పొగ, కార్బన్ గాల్లోకి ఎగిసిపోతాయి. అరణ్యం తన శక్తిని కొంచెం కొంచెంగా కోల్పోతుంది. అమెజాన్ యొక్క ఆర్తనాదం నిజమైనదే. అది చెట్లకన్నా దూరంగా వినిపిస్తుంది. ఫ్యాక్ట్ 5. The mighty Amazon River. 6400 కిలోమీటర్లకు పైగా ప్రవహించే అమెజాన్ నది భూమిపై అత్యధిక జల ప్రవాహం కలిగిన నది. దాని విశాలత సముద్రంలా అనిపించేంత పెద్దది. ప్రతి నీటి బొట్టు పర్వతాలు, అరణ్యాలు, జీవాలని ఒకదానితో ఒకటి కలుతుంది. లక్షలాది జీవజాతులకు ప్రాణాధారంగా ఉంటుంది. ఈ నది అరణ్యానికి పేరు ఇస్తుంది, ఆత్మను కూడా. ఫ్యాక్ట్ 6. The night life of the jungle. సూర్యుడు అస్తమిస్తే అమెజాన్ మేల్కొంటుంది. అరణ్యం మొరిగే శబ్దాలు, చిరుపులకాలు, కేకలతో సంగీతంలా మారుతుంది. చీకటిలో మెరుస్తూ వెలుగుతున్న పురుగులు, నిశ్శబ్దంగా జారిపోతున్న పాములు, అప్రమత్తంగా చూస్తున్న గొడ్లగూబలు ఒక కథను చెబుతుంది. అది జీవన సంగ్రామం, అందం, రహస్యాల కథ. ఫ్యాక్ట్ 7. Home to ancient tribes. అమెజాన్లో 400 కంటే ఎక్కువ స్థానిక గిరిజన తెగలు జీవిస్తున్నాయి. కొన్ని ఆధునిక ప్రపంచాన్ని ఎప్పుడూ చూడలేదు. వాటి ఔషధ జ్ఞానం, ప్రకృతి పరిజ్ఞానం పుస్తకాలు చెప్పలేనంత లోతైనది. వారికి అరణ్యం భూమి మాత్రమే కాదు, కుటుంబం. వారి పాటలు, వారి కథలు, వారి జీవనశైలి చెట్ల రీతిలో ముడిపడి ఉంటుంది. అరణ్యాన్ని రక్షిస్తే మన మూలాలను రక్షించినట్లే. ఫ్యాక్ట్ 8. నేచర్స్ మెడిసిన్ క్యాబినెట్. ఆధునిక ఔషధాలలో 20-30% కంటే ఎక్కువ అరణ్య మొక్కల నుండే వచ్చినవి. వాటిలో చాలావి అమెజాన్ నుంచే. దాని లోతుల్లో ఇంకా లక్షలాది ఔషధ రహస్యాలు దాగి ఉన్నాయని శాస్త్రవేత్తలు నమ్ముతున్నారు. ఒక్క చెట్టు పడిపోవడం అంటే ఒక ఔషధ రహస్యం శాశ్వతంగా మాయమవడం. మన రేపటి ఆరోగ్య రహస్యం అమెజాన్లో దాగి ఉండవచ్చు. మనం ఈరోజు దాన్ని కాపాడితేనే. ఫ్యాక్ట్ 9. A colorful world beyond imagination. అమెజాన్ ప్రకృతి వేసిన చిత్రకళ. ఆకాశంలో ఎగిరే రంగురంగుల మకావ్ పక్షులు, జలాల్లో ఈదే గులాబీ డాల్ఫిన్లు. ప్రతి రంగు, ప్రతి శబ్దం, ప్రతి ఊపిరి ప్రకృతి సమతుల్యతను చెబుతుంది. మనిషి సృష్టించేది అందం కాదు, ప్రకృతి జన్మనిచ్చేది నిజమైన అందం. ఫ్యాక్ట్ 10. The future in our hands. అమెజాన్ నశిసోది ఎకరం తర్వాత ఎకరం, చెట్టు తర్వాత చెట్టు. కానీ ఇప్పటికీ ఆలస్యం కాలేదు. మన కొనుగోళ్లు, మన నిర్ణయాలు, మన రక్షణ అన్నీ అరణ్య భవిష్యత్తును నిర్ణయిస్తాయి. అరణ్యం మనకు గాలి, నీరు, జీవమిస్తుంది. ఇప్పుడు మనం ఇవ్వాల్సిన సమయం భూమి యొక్క పచ్చగుండె తరతరాలకు ఉరుకులాడేలా.